तस्मै श्री गुरवे नमः। दत्तात्रेय समारंभां रमणाचार्य मध्यमां सत्यानंद ऋषि पर्यन्तां वंदे गुरुपरंपरां। तल्ली निन्नु दलंचि पुस्तकं చేతన్ భూనితిన్ నిబునాయుల్లమునన్ నిలచి దృంబనముగా నుక్తుల్ సుశబ్దముల్ శోభిల్లం బల్కుమునాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహరం మృగధరం మహాదేవం దేవం మయి సదయ శివభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం కృష్ణౌ వందే జగద్గురుం. సద్గురు శ్రీ సత్యానంద మహర్షుల దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ బ్రహ్మీభూతులైనటువంటి బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి మరియు శ్రీ శ్రీ శ్రీహరితీర్థ స్వాముల వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ లోకోద్ధారకులైనటువంటి మహాత్ములందరికీ నమస్కరిస్తూ భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలిలో ఉపస్థితులైనటువంటి మాతృమూర్తులకు సోదరులకు నమస్కారం. వివేక చూడామణి అనే గ్రంథం ఆచార్యపాదులు శంకరాచార్యుల వారు రచించినటువంటి గ్రంథం. మనం 68వ శ్లోకాన్ని ఈరోజు చెప్పుకుంటున్నాము. తస్మాత్ సర్వ ప్రయత్నేన భవబంధ విముక్తయే స్థైరేవ యత్న కర్తవ్యో రోగదా నివ పండితే. ఏమంటున్నాడు? తస్మాత్ సర్వ ప్రయత్ని భవబంధ విముక్తై స్థై ఏవ యత్న కర్తవ్య రోగదౌ ఇవ పండితే. ముందు మనము చెప్పుకున్న విధముగా శ్రవణ మననాదులు బ్రహ్మప్రాప్తికి ముఖ్య సాధనములు. ఏదైతే మనము శ్రవణము మననము చేస్తున్నామో అవి ముఖ్యమైనటువంటి సాధనములు. ప్రజ్ఞావంతులు సంసార బంధ నాశనమును చేసుకొనవలయునన్న అందులకై తామే దృఢముగా ప్రయత్నించవలయును. ఈ ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణం చేసేటువంటి సమస్త జీవులు మానవులు తమకు తామే ప్రయాణం చేయవలసి ఉంటుంది అని ఆచార్యపాదుల వారు చెబుతున్నాడు. ప్రయత్నించాలని, అందులకై తామే దృఢంగా ప్రయత్నించవలెను. స్వయముగా ధ్యాన ధారణాదుల చేయవలెను. రోగము గలవాడు రోగ నివృత్తి కొరకు, నిక్షేపము గోరువాడు ధనప్రాప్తికి స్వయముగా ప్రయత్నించును. రోగము గలవాళ్ళు స్వయంగానే దావకానికి వెళ్ళవలసి ఉంటుంది. ధనాన్ని భూగర్భంలో ఉన్నటువంటి దాన్ని తను ప్రాప్తింపజేసుకోవాలంటే తానే అది ఎటులపైకి తీయాలో ఆ ధనాన్ని తానే కృషి చేయవలసి ఉంటుంది. తాను ప్రయత్నించవలెను. రోగు ఔషధము తాగి పత్యము చేయగా
ఆరోగ్యం ఎలాగున పొందును, అలాగే తనచే చేయబడిన మననాది సాధనములు తనకు పరవస్తువు సాక్షాత్కరించును గాని వ్యర్థమగు శబ్దోచ్చారణముల వలన ప్రయోజనము లేదు. తాను శ్రవణ మననాదుల చేత ఆ బ్రహ్మమును ప్రాప్తింపజేసుకునవలేను కానీ కేవలము వట్టిగా మాటలతోనే అయ్యేటువంటి పని కాదు. ముందు చెప్పబడిన సంసారమంతయు ఈ శ్లోకములో ఒకే వాక్యములో సంగ్రహింపబడుతున్నది. అదేమన తన బంధ నివృత్తికై తానే ప్రయత్నింపవలెను. కేవలము పరబ్రహ్మ సాక్షాత్కరమునకై తనలో స్వయము ప్రబోధము కలగజేసుకునవలెను. ఏదైతే మనం పరమాత్ముని పొందేది ఉన్నది కదా, ఆ పొందే అటువంటి విషయము స్వయం తనలోనని భగవంతుడు ఎక్కడో ఉన్నాడని పరిశీలించడము, ఎక్కడో దొరుకుతాడని తిరగడము, ఇలాంటి అన్నీ వృధా వ్యర్థములే. ఎట్లంటే ఇది యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నాడు ఆచార్యుల వారు. నువ్వు ఎంత తిరిగినా కానీ ఎన్ని చేసినా కానీ వాటి వలన నీకు లభ్యం కాదు. భగవంతుడు నీలోనే ఉన్నాడని చెప్తున్నాడు. మహత్ములు సమస్త ఉపనిషత్తులన్నీ కూడా మనకు వాక్కానించి చెప్పేది ఏంటంటే మనలోనే ఉన్న పరమాత్ముని మనమే స్వయముగా ప్రయత్నించి దర్శించుకునవలయును. మన రమణ మహర్షుల వారు కూడా అంతే కదా, అదే మాట చెప్తాడు కదా. శాస్త్రములన్నీ అచ్చోటనే ఉండును, అవి ఏమి చేయజాలవు. శాస్త్రములు అనేక శాస్త్రములు ఉన్నాయి, వేలు 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 వందలు వేలు వేలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి శాస్త్రములు రాసినటువంటి. కానీ అవి అన్నీ ఏమి చేయజాలవు. భావ్యములే, అవన్నీ భావ్యములే, బయటియే. తుట్టతులకు గురుపదేశము కూడా మార్గమును చూపునది. కేవలము గురుపదేశం కూడా మార్గము చూపించేదే ఉంటుంది. కానీ గురుపదేశము కానీ గురువు కానీ నీకు మోక్ష ప్రాప్తిని కలిగింపజేయడానికి వాళ్ళు రారన్నమాట. కాబట్టి అయినను దైవానుగ్రహము గురుకృప ఉండిన తన ప్రతిబంధము తొలగి సులభముగా స్వానుభవ జ్ఞానవంతుడగును. గురుకృప అనేది ఉంటుంది ప్రతి వాళ్లకు. ఇప్పుడు మనమందరము మహర్షుల వారి దగ్గర ఉపదేశం తీసుకున్నాము, మనము శ్రవణ మనన నిధిధ్యాసములు చేస్తున్నాము. కొద్దిగా గొప్పనో అయినంత కాడికి మనం చేస్తున్నాము. ఇది గురువు అనుగ్రహం మనకు ఉంటుంది కాబట్టి మనము ప్రయత్నం చేయాలి అనే మాట. యస్త్వయం ధ్యాధ్యాకృత ప్రశ్నో వరీయాన్ శాస్త్ర విన్మిత సూత్రప్రాయో నిగూఢార్థో జ్ఞాతవ్యశ్చ ముముక్షుభి. గురువు శిష్యుని ప్రశ్నను ప్రశంసిస్తున్నాడు. ఎందుచేతంటే శిష్యుడు మహాజ్ఞానవంతుడగును, సంసారతాప్తుడై యథార్థ జిజ్ఞాసువుగా నుండవలయునని తెలుపబడుతున్నది. శిష్యుడు ఏ విధంగా ఉండాలంటే యథార్థమైనటువంటి జిజ్ఞాసు ఉండాలి. యథార్థంగా అంటే ఖచ్చితంగా నిజంగానే భగవంతుని తెలుసుకోవటానికి కొరకై ఆయన అట్లా తపనతోని ఉండాల శిష్యుడు అని అంటున్నాడు. అప్పుడు నీవు చేసిన ప్రశ్న చాలా శ్రేష్టమైనది, కొనియాడదగినది, అయ్యది శాస్త్రజ్ఞులకు సమ్మతమైనది, సూత్రప్రాయమై ఉన్నది. సూత్రమన అల్పాక్షరములు కలిగి సందేహరహితమై సారభూతమై నిర్దుష్టమై ఉండును. సూత్రం అంటే బాగా పెద్దగా అక్షరాలు రాసినవి ఉండేవి. ఇప్పుడు చూడండి, బ్రహ్మసూత్రాలు, భక్తి సూత్రాలు ఉంటాయి కదా, కొన్ని చిన్నగానే ఉంటాయి అన్నమాట.
దాంట్లో అనంతమైనటువంటి అక్షరము ఇమిడి ఉంటుంది. గిట్లా సూత్రమునందు పెద్దగా చెప్పింది ఉండదు. ఆ విధంగా అవి అల్పాక్షరములు కలిగి ఉండును. సంసార భూతమై నిర్దుష్టమై ఉండునది. ఇట్టి సూత్ర లక్షణము నీ ప్రశ్నలో ఎంతగానో దాంట్లో దాగి ఉన్నది. ఇంకను అతి గూఢార్థము గల వేదములలో ముముక్షువగువాడెటుల ప్రశ్నింపవలయునో తెలిపి ఉన్నాడో అట్టి అర్థంతో కూడి ఉన్నది. వేదములలో గురువుని ఏ విధంగా ప్రశ్నించాలా అనేటువంటి విషయము రాయబడి ఉంటుంది. ఎట్లంటే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్ముడు ఒక అధ్యాయములో చెప్పి ఉన్నాడు, భగవంతుని తెలుసుకునేది ఉంటే, జ్ఞానాన్ని పొందింది ఉంటే గురువు దగ్గరికి ఎలా పోవాలా అనే విషయం. అదే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయే ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానీవ తత్వదర్శిని అన్నాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, గురువుగారు ఎలా ఉన్నారు, ఎట్లున్నాడు, ఏ సమయంలో పోవాలా ఆలోచించుకొని వారు స్థిరంగా వారు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితిలో మనం పోయి సరి అయినటువంటి ప్రశ్న మనకు తెలియనటువంటిది ఆయనతోని అడిగి ప్రేమతోని పరిప్రశ్నేన సేవయ అతనికి సేవ చేస్తూ ఆ ప్రశ్నను పెట్టి మనము గురు దగ్గర పొందేది ఉంటుంది. పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం. అప్పుడు ఆయన నిన్ను చూసి నీ సేవకు ఆయన ఎంతో మెచ్చుకొని నీకు జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. పరిప్రశ్నేన సేవయి ఉపదేక్షంతి తే జ్ఞానం. అప్పుడు జ్ఞానాన్ని నీకు ప్రసాదింపజేస్తాడు. అదేవిధంగా ఆచార్యుల వారు ఇక్కడ చెప్పిండనమాట, ఈ ప్రశ్న నీకు బావుగా ఉంది, మోక్షకాలమునకు దారి చూపునై ఉన్నది. ఈ ప్రకారముగా శిష్య ప్రశ్నను ప్రశంసించుటే మహానుభావుల దగ్గర నేదో కొన్ని వేదాంతయుక్తులను కూడా పెట్టి ప్రశ్నించకూడదనియు నిజముగా తాను ఆర్తుడై జిజ్ఞాసువై ప్రశ్నింపవలయును అను విషయము స్ఫుటమగుచున్నది. ఆ విధంగా ప్రేమతోని గురువుల దగ్గర ఎలా భగవంతుని తెలుసుకోవాలా అనేటువంటి విషయమును మనము ఒక పద్ధతిని అనుసరించి మనం వెళ్ళి అతన్ని అడగవలసి ఉంటుంది. శృణ్వాశ్వా వహితో విద్వాన్ యన్మయా సముదీర్యతే తదేశ్రవణాత్ సోద్యో భవబంధాది మోక్షసే. గురువు శిష్యుని శ్రవణాసక్తునిగా చేయును. గురువు అనేట ఆయన శిష్యుని శ్రవణాసక్తునిగా చేయును. శ్రవణాసక్తునిగా అంటే వినడం, శ్రవణం అంటే వినడం, వినాలనేటువంటి ఆసక్తి కలిగేటట్టుగా చేస్తాడు గురుడు. ఆయన ఏ విధంగా శిష్యునికి ఏ విధంగా అర్థమవుతుందో, ఏం చెప్పితే నేను చెప్పేటువంటి బోధ ఆయనకు యథార్థంగా తెలుస్తుందో, ఈ బ్రహ్మతత్వాన్ని అనే విషయాన్ని ఆయన అవలోకనం చేసి ఏ విధంగా అయితే శిష్యుడు శ్రద్ధ పెట్టి వింటాడో ఆ విధముగా గురువు అట్లా చేస్తాడన్నమాట. ధైర్యవంతునిగా జయిచున్నాడు. ఓ జ్ఞానవంతుడా, నీవేకాగ్ర మనస్కుడవు గమ్ము. నే చెప్పుదానిని కడు ఆసక్తితో వినుము. నేను చెప్పేటువంటి విషయమును చాలా ఇష్టంతో నువ్వు విను. అట్టి స్వప్రయత్న బోధను కలగజేయునట్టి ఉపదేశమును వినిన తోడనే నీ సంసార బంధము నాశనము కాగలదు. శిష్యుని అంటుండు, ఓ శిష్య, నీవు కడు శ్రద్ధతోని నేను చెప్పేటువంటి ఉపదేశమును వినిన తోడనే నీ సంసార బంధము నాశనము కాగలదు. వినిన తోడనే, చూడండి, వినిన తోడనే. దీనికి దృష్టాంతం ఒకటి ఉంది, మనందరికీ జ్ఞాపకం ఉన్నదో లేదో చెప్తాను.
ఇక్కడ ఆచార్యుల వారు ఏమంటున్నారంటే వినిన తోడనే, వినిన వెంటనే సంసార బంధము ఏమైపోతుంది, విముక్తి అయిపోతుంది అని అంటున్నాడు. నాశనము కాగలదు సంసార బంధం. సంసార బంధం అంటే ఒకటి గుర్తుంచుకోవాలా మనం. సంసారం అంటే భార్య బిడ్డలు కలిగినటువంటి సంసారం కాదు, జనన మరణములతోని కూడుకున్నదే సంసారం. ఎప్పుడే కానీ ఎరుకుంచుకోవాలా మనం. అది కాదు సంసారం అంటేనే ఇది. ఏ సంసారం? జనన మరణములతోని కూడుకున్నదే సంసారం. కాబట్టి అట్టి సంసార బంధము నాశనము కాగలదు వినిన తోడని. అరే వినిన తోడని ఎట్లా నాశనం అవుతుంది అనే ప్రశ్న మనందరికీ కలుగుతుంది. ఇన్నాళ్ళ నుండి వింటున్నామే, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఏళ్ళ నుండి మనం వింటున్నాము, మరి మనకు నాశనమైతే లేదు అని మనకు అనిపిస్తుంది. మన సద్గురుని శిష్యుడే బ్రహ్మానంద తీర్థ స్వాముల వారు, అది ఎక్కడనో కాకినాడల్లో ఎక్కడనో ఆయన ఉండే కాడ ఓసారి మేము చెప్పుకోగా విన్నాం. ఆనాడు ఆ కాలం నాడు కేవలం చిన్నస్వాముల వారు పోయి పెద్దస్వామి యొక్క ఉపన్యాసమును ధారాళంగా వింటూ కళ్ళ పొంట నీళ్లు గారుతూ ఆయనకు ఏ విధంగా అనిపించిందో తెలియదు. ఆయన అలాగనే ఉపన్యాసముల్లే స్వామి దగ్గరికి వెళ్ళి నేను నీతోనే వస్తాని ఆయన అంత వైరాగ్యమైన కలిగిందంటే ఆ చెప్పిన ఏ అయితే ఉపదేశం చేసిండో ఆ సభలోపట గురుదేవుడు, అది వెంటనే ఆయన సంసార బంధం అంటే ఆయనది పోయింది. వెంటనే గురుదేవుల వారు ఎంబట వెళ్ళిపోయిండ్రు. ఇది చరిత్రాత్మకం. ఇది మనందరికీ అంటే మనకి ఇన్నేళ్ళ నుంచి మనం వింటున్నాం, మనకు గలుగుతలేదంటే మనలో శుద్ధి కాలే. మనలో ఏ ఇంద్రియాలు అయితే ఉన్నాయో, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, మనస్సు నిశ్చయిస్తుంది. మనసు వస్తువులపైకి బయటికి వెళ్తుంది, బుద్ధి నిశ్చయించుంది, చిత్తము చింతిస్తుంది, అహంకారం పనిచేయడానికి వెళ్తుంది. ఇటువంటి ఇంద్రియాలతోని మనం ఉంటూ అవి ఏం చెప్తే అవి ఇంద్రియాలకు వశమైపోయి మనము శుద్ధి చేసుకోలే. అయినా వైరాగ్యము కలుగుతుంది. కానీ ఆ వైరాగ్యము ఎలా ఉన్నదంటే శాస్త్రాలు చెప్పినాయి కొన్ని. ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము, వైరాగ్యములు 3 చెప్పిండ్రండి. శ్మశాన వైరాగ్యం అంటే శ్మశాన భూమికి వెళ్ళినప్పుడు ఆ శవాన్ని కట్టెల్లో పెట్టినప్పుడు అయ్యో ఒకనాడు నా స్థితి కూడా గిట్లనే కాలిపోవలసిందే కదా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళమందరం అనుకుంటాము. ఆయన చేసినటువంటి కీర్తి ప్రతిష్టలు మెచ్చుకొని అతన్ని శ్లాఘిస్తూ పొగుడుతూ ఆయన ఇలా ఉండెను అలా ఉండెను అంటూ ఈ ప్రకారంగా ఆ దహన క్రియలు అయిపోయిన తర్వాత కాలు చేతులు కడుక్కొని బయటకు వస్తే అయిపోయింది. ఆ వైరాగ్యం పోతుంది మనకు ఇంటికి వచ్చే వరకల్లా కదా. ఇక పురాణ వైరాగ్యం ఎట్లంటే పురాణము చెప్పేటువంటి సమయములో అనేక మందికి ఎంతో ఆనందం కలుగుతుంది. అయ్యో ఇంతకాలము నుండి నేను భగవన్నామస్మరణ ఏలేదే, ఈ పురాణములో ఇంత పుణ్యాన్ని సంపాదించుకోండ్రి, దైవనామాన్ని చింతించుండ్రి, జపించుండ్రి, ధ్యానించుండ్రి, మీకు ముక్తి కలుగుతుంది అని పెద్దలు చెప్తుంటే పురాణం లోపట నా సమయమంతా వృధా చేసింది, ఇక నేను మాత్రం ఇక చూడు రేపటి నుండి నేను ఎలా ఉంటానో అని మనం అనుకుంటాం. ఆ పురాణం నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక దినం గడిచిందంటే లోకాభిరామాయణంలో మునిగిపోతాం. లోకాభిరామాయణంలో ఇక ప్రసూతి వైరాగ్యం అందరికీ తెలిసిందే. బిడ్డ ప్రసవించేటప్పుడు ఎంత కష్టమవుతుంది ఏం కథ ఆ తల్లికే గుర్తు, కానీ మనకెవరికి తెలియదు ఈ బాధ. ఆ బాధ అప్పుడు ఆమె కూడా ఎన్నో షరతులు పెట్టుకుంటుంది. చీచి నా జీవితంలో నేను ఇటువంటి ప్రక్రియ నేను చెయ్యానంటది. అయినా మరిచిపోతుంది. మాయ, మహామాయ. ఆ మాయ అందరినీ ఆవరించింది ఈ లోకములో. కాబట్టి ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
మనకు చిత్తశుద్ధి కలిగి మనం ఉంటిమంటే ఎవరు పెద్దలు మహత్వులు మహనీయులు మహానుభావులు ఉపదేశిస్తారో ఆ ఉపదేశించేటప్పుడు మనకు అది కరెక్ట్గా మనకు అవగతం కావాలంటే మనము ఎప్పుడు శ్రవణం చేసి ఉండాలి. అప్పుడే మన ఒంటికి పడుతుంది, లేకపోతే పడుతుందా? పట్టది. ఇప్పుడు రంగు వేసేది ఉంటే గుడ్డకు రంగు వేసేది ఉంటే గుడ్డ తెల్లగా ఉండాలా, తెల్లగా ఉంటేనే రంగు పడుతుంది కదనండి, లేకపోతే పడుతుందా? పట్టది. మరి ఇంకొక విషయము, ఇప్పుడు గుడ్డకు మైల ఉన్నది. దాన్ని మన మాతృమూర్తులు సోదరులు అందరూ సబ్బు ఉంటుంది, సబ్బుతోని ఎంతో నున్నగా మంచిగా పిండుకుంటారు, గట్టిగా మైల పోయేటట్టుగా. అబ్బాయి ఈ రీన్ సబ్బు ఎంత మంచిగా పనిచేసింది, ఈ సబ్బు ఎంత బాగున్నది అని ప్రచారంలో కూడా ఉన్నది, టీవీలలో అక్కడక్కడ వస్తుంది. అదే కాక మనం అందరం కూడా గా సబ్బు కాదు గీ సబ్బు ఇది మంచిగా ఉంటుందని అంటాం. కానీ మైల తీసేసేది ఏదైతున్నదో, తెల్లగా ఏది ఏతున్నదో సబ్బులో లేదు, గుడ్డలోనే తెల్లదనం ఉన్నది. గుడ్డకు పట్టిన మైలను తీస్తున్నది సబ్బు. అవునా కాదా? ఈ విషయమును బాగా విచారం చేయండి. గుడ్డకు ఏదో మైలైంది, ఆ మైలను తీసేస్తే తెల్లగా అయింది. తెల్లగా అంతకన్నా ముందే ఉన్నది కదా, ఉందా లేదా? తెల్లగా ఉంది కదా, కరెక్టే కదా. కేవలం మైల పట్టింది, ఇదొకటి. ఇంకొక విషయం చెప్తా, చాలా చక్కగా వినండి, మహత్తరమైనటువంటి విషయం ఇది. ఒక స్ఫటికముతోని కూడుకున్నటువంటిది ఇంతంత బిడ్డ ఉంటుంది అనుకో, దాని ముందు గులాబీతోని కూడుకున్నటువంటి వస్త్రం పెడితే ఆ స్ఫటికం లోపట ఏది కనిపిస్తుంది? గులాబీ కనిపిస్తుంది. గులాబీ కనిపిస్తుంది కదా. ఆ గులాబీని తీసేస్తే తెల్లగానే ఉంటుంది, అంతేనా? గులాబీని తీస్తే తెల్లగానే మళ్ళీ యథాప్రకారంగా ఉంటుంది. మళ్ళీ ఆ గులాబీ అక్కడ పెడితే ఆ స్ఫటికం దగ్గర స్ఫటికం తెల్లగా ఉండదు, కలర్లో ఉంటుంది. స్ఫటికం అంటే తెల్లది. మరి స్ఫటికంలో గులాబీతనం లేదు, ఉన్నదా? లేదు. అదేవిధంగా ఆత్మస్వరూపులమైనటువంటి మనము సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులమైన మనము మన స్వరూపాన్ని మర్చిపోయి, మన రూపమును మనం మర్చిపోయి అనేకమైనటువంటి భ్రమల చేత అనేకమైనటువంటి అరియాసల లోపల పడిపోయి మన హృదయాన్ని, మనలో ఉన్నటువంటి ఏ ఆత్మ చైతన్యాన్ని దాన్ని ఎట్లా చేసుకున్నాం? నల్లగా చేసుకున్నాం కదా. చేసుకున్నామా లేదా? అందుకే మనలో ఉన్న స్వరూపం మనకు కనిపించలేదు. ఎన్ని సబ్బులు పెట్టినా ఏం చేసినా కనిపిస్తలేదు కదా. అందుకే అది ఎప్పుడు ఎట్లుండాలనో అట్లున్నది పరమాత్ముడు లోపల. కానీ మనం ఆ పరమాత్మ స్వరూపం అట్లా ఉండగానే మనం అన్నీ ఆరోపించుకుంటున్నాము. ఆరోపణలు అంటే నేను ఫలాని వాణ్ణి, నేను ఫలాని ఊరు నాది, ఫలాని బ్రాహ్మణుణ్ణి, ఫలాని క్షత్రియుణ్ణి, ఫలాని పద్మశాలిని అని ఈ విధంగా మనం అందరం ఆరోపించుకుంటున్నాము. కానీ లోపల ఉన్నటువంటి చైతన్యం ఏదైతుందో అది ఎప్పుడు సదా ఎల్లకాలము సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, యథార్థమైనటువంటిది తేజస్సు ఆత్మస్వరూపము మన లోపల ఉన్నది. ఆ ఆత్మస్వరూపమును తెలుసుకునటానికే నిజబోధ ఇది ఆచార్యుల వారు చెప్పేటటువంటిది. కాబట్టి ఆ విధంగా మన హృదయాన్ని, మన అంతఃకరణాన్ని మనము ప్రతిదినము శ్రవణము చేస్తూ, మననం చేస్తూ, దాన్ని నిధిధ్యానము జ్ఞాపకంలో ఉంచుకుంటూ, మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంచుకోవాలంటే మనం ఎప్పుడు దీంట్లో ఉండాల, మనం రమింపాల. మన సోదరులు, మన మండలి భక్తులు ఈ ఆత్మజ్ఞానంకు సంబంధించినటువంటి విషయాలను వృధా పోవద్దని వారు టేప్ రికార్డు చేస్తున్నారు.
ఒక మహాత్ముడు చెప్తుండంటే నేనే కానీ ఎవరే కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ మనం వింటుంటే ఆ స్వామీజీ గిది చెప్పిండు గది చెప్పిండు అని మనకు ప్రాక్టీస్ అవుతుంది. ఒక మహత్తరమైనటువంటి విషయం ఉంటే మళ్ళా దాన్ని మనం పెట్టుకుంటాం వింటాం. శ్రీతీర్థ స్వాముల వారు ఉన్నారనుకోండి, బ్రహ్మానంద తీర్థ స్వాముల వారు, ఇప్పుడు స్వామి కూడా ఎన్నో ఉపన్యాసాలు చేసిండు, మళ్ళీ మనం పెట్టుకుంటున్నాం వింటున్నాం కదా. ఆ విధంగా వీటిని దాంట్లో మనం ఉండాలి. మనం ఒక ముఖ్యమైనటువంటిది మన ఆత్మకు సంబంధించినటువంటి విషయములు ఏ మహాత్ముడు చెప్పినా ఎవరు చెప్పినా మనం అది వినవలసిందే, దాన్ని విని జ్ఞాపకం ఉంచుకోవలసిందే. అట్లా ఎందరో మహాత్ములు చెప్తూ ఉండంగా అప్పుడు నీకు ఆత్మజ్ఞానం అనేది దాని యొక్క ధరి ఏదైతుందో అది దొరుకుతుంది. కానీ పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాళ్లకు ఈ ఆత్మజ్ఞానము కొద్దిసేపటి లోపటనే వాళ్ళు ఏలు చూపిస్తే మీదికి వాకిపోతారు వాళ్ళు. అటువంటి సమస్య దీంట్లో ఉన్నది, అంత మన దగ్గరనే ఉన్నది. కాబట్టి మనము ఏ విధంగా శ్రద్ధ పెట్టి మనం వింటుంటే ఆ విధంగా మనలో ఉన్నటువంటి మైల ఏదైతుందో అదంతా వెళ్ళిపోతుంది అన్నట్టుగా. కాబట్టి సంసార బంధము గురుడు ఉపదేశించినటువంటి సమయలోపట్నే అది సంసార బంధము నాశనమైందని చెప్తున్నాడు. ఇంకొక శ్లోకం, మోక్షస్య హేతు ప్రథమో నిగద్యతే వైరాగ్యమత్యంతమనిత్య వస్తు తతఃశమశ్చాశ్చ దమస్తి తితిక్ష నాణ్య ప్రసక్త కిలకర్మణం భృశం. ఏమంటున్నాడు? మోక్షస్య హేతు ప్రథమః నిగద్యతే వైరాగ్యం అత్యంతం అనిత్యస్తుషు తథా శమ చ అపి దమతితిక్షాన్యాస ప్రసక్తాల కర్మణం భృశం. గురువు శిష్యుడి సంసార విముక్తి మార్గమును బోధిస్తున్నాడు. ఏమంటున్నాడు? నశించు స్వభావము గల ప్రాపంచిక విషయముల యందు అత్యంత నిరాశ రూపమై వైరాగ్యము మోక్షమునకు మొదటి కారణము. ఈ జగత్తులో కంటికి కనిపించేటువంటి వస్తువులు ఏవైతున్నాయో ప్రాపంచిక విషయాలన్నీ అది నిరాశ రూపమై అవి సరి అయినటువంటి కావు అని తన మనసులో అనుకోవాల, వైరాగ్యం పొందాల. నశించే స్వభావం కలిగినటువంటి వస్తువులను కూడా మనము కొన్ని అవసరమున్నా అవసరం లేకున్నా తెచ్చుకొని పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం, అని జమ వేసుకుంటాం. అవునా కదా? ఈ ఇంట్లో ఏ విధంగా మనం పెట్టుకుంటామో ఒక మాట వినండి, ఈ విషయం చాలా చక్కగా. ఇప్పుడు మనం ఏదైనా పోతామండి, ఎక్కడో పోతుంటాం కదా, అప్పుడప్పుడు ఎక్కడో ఒక వస్తువు పడిపోతుంది, ఒక మూలనో ఏదో ఒకటి ఉన్నదాడ, ఇది దేనికైనా వనికి అని దాన్ని తీసుకొని కీసలు వేసుకుంటాము, లేకుండా చేతులు పట్టుకొని పోతాము. ఏనన్నా ఇది వనికి వస్తుందని అది అడబెడతాం ఇంట్లో కదా. అవునా కదా? పెడతాం కదా. ఆ తర్వాత ఇంకెక్కడన్నా తీసుకుపోతాం, పెడతాం. ఇట్లా అనుకుంటా ఎన్నో పెడతాం మనం. ఒక దీపావళో లేక ఏదో ఒక వినాయక చవితి ఏదో నత్తి ఆ సామాన్లన్నీ తీసి కొన్ని పడేస్తాం. మళ్ళీ పడే బుద్ధియాక ఇది ఉండని ఇది వనికి వస్తుంది, ఇది ఎప్పుడైనా వనికి వస్తుందండి, అయ్యో దీన్ని వడేయకండి అని అమ్మగారులు అంటారు. మనం ఎంత పడేద్దామన్నా కానీ ఇంటి లోపల అమ్మగారులు ఊరుకుంటారు కదా. ఎందుకు నీకేమొచ్చింది, మేము చూసుకుంటాంలే, ఉండనండి, అది పనికి వస్తుందని అంటారు. మళ్ళీ దీపావళి వచ్చే వరకు ఇంతకన్నా డబల్ దమ్ అవుతాయి. పనికిరానటువంటి వస్తువులు కూడా, మనకు అవసరం లేనటువంటి కూడా ఇది ఎన్నడన్నా వనికత్తదని అక్కడ కొనుక్కొని సంచిలు వేసుకొని పోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంటికాడ అన్ని జమ చేసేటోళ్ళు మాతృమూర్తులు సోదరులు కూడా ఉన్నారు, లేరన్నట్టు కాదు. అంతేనా? ఆ విధంగా అన్నీ జమ అవుతాయి, అదంతా చెత్త చెదారం రెడ్డిపాయ కదా. అదేవిధంగా మన మనస్సులో కూడా పనికిరానటువంటి అనవసరమైనటువంటి మాటలు, అశాశ్వతములైనటువంటి అన్నీ కూడా మనము రింపుకుంటామా లేదా? అవి రింపుకోకూడదు. మనలో ఆ వస్తువుల చింతన వచ్చినా కానీ అవి మనకు అవసరం లేదు,
మనసు ఎక్కడెక్కడో పోతుంటుంది, అనేకమైనటువంటి విషయాల్లో పడుతుంటుంది. నాకు అది అవసరం లేదు, నేను ఆత్మస్వరూపుడను, నా జాగల నేను ఉంటా. ఓ మనస్సా, తల్లి జగన్మాత నీకు నమస్కారము, జన్మ జన్మల నుండి నా ఎంబడబడ్డావు నువ్వు, నన్ను ఒక కోతిలాగా వేసి పడేసినవు, నాకు ఈ సంసార బంధము నుండి విముక్తి కావాలంటే నీవే తల్లి అని ఆ మనస్సుకు ఒక నమస్కారం పెట్టాల. పెట్టి మనము ఆత్మస్థితిలో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. నశ్వరమైనటువంటి అశాశ్వతమైనటువంటి వస్తువులను మనము ఇవి సేకరించరాదు అని చెప్తున్నాడు. కాబట్టి దీని మీద వైరాగ్యము కలిగి ఉండాల. మోక్షమునకు మొదటి కారణం ఇది గట్టిగా జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత మోక్షమునకు ప్రతి బంధకము కలగజేయు సమస్త కర్మలను వదలుట. మనము మోక్షం పొందాలంటే కొన్ని కర్మలు వదలాల. ఏం కర్మలు? ప్రాపంచిక విషయాల్లో అదోటిదోటి మాట్లాడుడు చేసుడు మనకు అలవాటు ఉన్నాయి. అమ్మగారులకైనా సోదరులకైనా అందరూ అక్కడ బిల్డింగ్ల కాడ ఆడ కూడా ప్లాట్లలో ఉన్నోళ్ళు కూడా కిందికి దిగచ్చి ముచ్చట్లు పెడతారు. ఏం ముచ్చట్లు? లోకాభిరామాయణమే. నీ కోడలు ఏం చేసింది, నా బిడ్డ ఏం చేసింది, నీ కొడుకు ఏం చేసిండు, ఇవే విషయాలు కదా. వీటి నుండి మనము మరల్చాల. మనం శీతోష్ణాది ద్వంద్వములను సహించుట. కష్టాలు సుఖాలు మనకెన్నో కలుగుతుంటాయి, అవిటిని సమానంగా చూసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. ఆ విధంగా శీతోష్ణాది ద్వంద్వములను సహించుట. భావ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము. భావ్యేంద్రియ నిగ్రహం అంటే ఏంటిది? అంతరేంద్రియ నిగ్రహం అంటే ఏంటిది? ఇదివరకు చెప్పుకున్నాం మనం అందరం. అంతరేంద్రియ నిగ్రహం అంటే ఏంది? భావ్యేంద్రియ నిగ్రహం అంటే ఏంది? ఇంద్రియాలు ఉన్నాయి మనకు. కర్మేంద్రియాలు అంటే ఏంటిది? వాక్కు, పాని, పాద, పాయు, ఉపస్థ. వాక్కు అంటే ఇది, పాని అంటే చేతు, పాయు అంటే అది మూత్ర పురుషము, ఉపస్థ అవి ఈ 5. జ్ఞానేంద్రియములు శ్రోత్ర, చక్షు, శ్రోత్ర, త్వక్కు, చక్షు, జివ్వ, గ్రాణము, ఇవి 5. మరి అంతరేంద్రియములు అంటే ఏంది? అంతరేంద్రియములు అంటే మనలో ఉన్నాయి. జ్ఞాత జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి 5 మన లోపల ఉన్నాయి. జీవుడు అంటే ఒక ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన జీవుడు అనేటువంటి జీవుడు అని పేరు తీస్తున్నాం మనం. ఎందుకొరకు జీవుడని తీస్తున్నామంటే మనం అందరం జీవులమే. ఇప్పుడు దేవుళ్ళం కాలే కదా, అయినా మా దేవుళ్ళం కాలే, అందుకే జీవుడు అని పేరు పెడుతున్నా. నేను కూడా జీవుడు అని పేరు పెడుతున్నా. మన జీవులందరం మనము ఉన్నాం కదా. మనలో ఉన్నటువంటి మనం ఒక జీవుడిమన్నమాట. మనలో ఏమున్నది? మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది, చిత్తం చింతించేది ఉన్నది, అహంకారం పనులు చేసేది, నేను అనేటువంటిది. ఇవన్నీ మన లోపల ఉంటేనే మనం చేస్తున్నాం పని. ఈరోజు మండలికి పోవాలంటే మనస్సు కోరుకుంటుంది మండలికి వెళ్ళాలా. మండలికి ఎందుకు ఎక్కుడు, ఇలా సీరియల్ ఉన్నది చూస్తా, లేక ఇంకెటన్నా పోతా అనేటువంటి బుద్ధి కూడా కలుగుతుంది. అప్పుడు మళ్ళా మనస్సు అంటది అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా ఉన్నదంటే ఇక్కడ తీసుకొస్తుంది అన్నమాట. అది తీసుకొచ్చేటప్పుడు కూడా మరి యథార్థమేనా? మనస్సు కోరినప్పుడు చిత్తము, బుద్ధి పక్కపోన నిశ్చయం చేస్తుంది. నువ్వు కరెక్టే, అవన్నీ అనవసరమే, మండలికి ఓడమే కరెక్ట్, యథార్థము అని అంటుంది బుద్ధి. అన్న తర్వాత కూడా పక్క కాదు, ఇంకా అది లాక్ లేదు, ఇంకా దానికి లాక్ వల్లే చిత్తం ఉన్నది లోపల. ఆ చిత్తం చింతిస్తుంది ఇది యథార్థమా కాదా అని. చిత్తము చింతించిన తర్వాత అప్పుడు అహంకారం అనేది లేచి నిలబడి ఆ పనికి ఉపక్రమిస్తుంది అన్నమాట. ఈ విధముగా మనలో ఉన్నటువంటి అంతరేంద్రియాలు ఇవి. కాబట్టి వీటిని అన్నిటినీ కూడా మనము ఒక విధమైనటువంటి నియమింపగలిగి ఉండాలి. ఇవి అన్నీ ముక్తిని కలగజేయునవి. వైరాగ్యం అనేది సకల సాధనములకు ఆధారం.
ఈ వైరాగ్యం అనేది ఏదైతుందో అది సకల సాధనములకు, నువ్వు ఏ పని చేసినా కానీ వైరాగ్యం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. ఇది వైరాగ్యం. మరి వైరాగ్యం అంటే ఏంది తెలవాలి కదా మనకు. కానీ తెలవాలని మనం చెప్పుకుంటున్నాము, కానీ నేను దవదవ చెప్పుకుంటూ పోదామంటే చెప్పత్తలేదు నాకు. ఇవి మనోళ్ళకు మరి తెలుసా తెలదా? అవునా కదా? మన సోదరులకు దాన్ని కొంచెం చేసుకుంటాం అన్నట్టుగా. అదేవిధంగా ఆచార్యుల వారు కూడా మనను ఉద్దేశించి అంటున్నాడు, కొందరికి తెలుస్తుంది తెలది. మరి కరెక్టే, ఇవన్నీ కరెక్టే. ఇది లేనిదే అన్నీ నిష్ఫలములు. వైరాగ్యము లేనిది నువ్వు ఏది కూడా ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ముందుకు పోలేవు. వైరాగ్యం అనున్నది సకల సాధనలకు ఆధారం. ఇది లేనిదే దేన్నియు ఇవన్నీ నిష్ఫలమే. అందుచేతనే వైరాగ్యము మొదట చెప్పబడినది, దాన్నే మొదట చెప్పబడినది. ఇవి అన్నీ మోక్షము గోరువారే అనుష్ఠిస్తారు. ఇవన్నీ మోక్షమునందు ఎవరికి అపేక్ష ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని చాలా గట్టిగా జ్ఞాపకం ఉంచుకొని మళ్ళీ నేను ఈ సంసార చక్రంలో నేను వడని చాలా శ్రద్ధగా వింటారు, శ్రద్ధగా దీన్ని ఆలకిస్తారన్నట్టుగా. వైరాగ్యం అనగా బ్రహ్మ మొదలుకొని స్థావరాంతము వరకు గల పదార్థముల యందు కాకిమలమునందు వలె అసహ్య బుద్ధి. ఏమంటున్నాడు? వైరాగ్యం అంటే ఏంటిదంటే బ్రహ్మ మొదలు స్థావర అంటే బ్రహ్మదేవుడు మొదలు బ్రహ్మదేవుని కాడికెళ్ళి వరితే ఇక జలచరములు, క్రిమిచరములు, గోమృగములు, పశుపక్షాదులు, గంధర్వులు, రాక్షసులు, క్రిమికీటకాదులు, యావత్ ప్రపంచంలో ఎంత సృష్టి ఉన్నదో, ఎంత ఉన్నదో ఇదంతా తయారైంది. స్థావరం అంటే రాళ్ళ వరకు స్థావరం వరకు బ్రహ్మ మొదలుకొని స్థావరం వరకు పదార్థముల యందున్నది. పదార్థములన ఒకను సకల పదార్థముల యందును కాకి మలము వలె చూడాల. వాటిని స్వీకరించద్దు. ఈ వస్తువులను బ్రహ్మ మొదలుకొని స్థావరం వరకు అంటే దాంట్లోపట సకల లోకములు, సకల భోగములు, సకల ఇచ్చా వస్తువులు అన్నీ వచ్చినాయి అందులో. అయితే అవన్నీ కాకి మలం వలె చూడాల. ఇప్పుడు బ్రహ్మలోకం ఉన్నది, సత్యలోకం ఉన్నది. ఆ లోకాలన్నీ కాకి మలమే, కాకి మూసినటువంటిదే, ఎరిగినటువంటిదే, రెట్ట వేసినటువంటిదే అని మనము మననం చేసుకోవాలి. అంటే దాన్ని అసహ్యంగా చూడాల. ఈనాడు కర్మలు చేస్తున్నాం మనం, మాకు మంచి పుణ్యం కలగాలి, మేము బ్రహ్మలోకం వెళ్ళాలి అనేటువంటి ఇచ్చతోని దానికి సంబంధించినటువంటి యజ్ఞయాగాదులు ఇంకనూ ఏమైనా మనం చేస్తున్నాం అవి పొందటానికి కొరకై. అవి పొందితే కృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు? ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినోర్జున మాము పేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అన్నాడు కదా. అవునా కాదా? బ్రహ్మలోకం వరకు ఏ లోకములు ఉన్నాయో అవి అన్నీ తిరిగి రావాల్సినయే కదా. మరి వాటి మీద నీకెందుకు మమత? అలాంటి మమత, అలాంటి భ్రాంతి ఉండకూడదు. కేవలం నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి, ఆ పరమాత్మనే నేననేటువంటి ధ్యానము ఏదైతుందో అది నీ లోపలికి రావాలా. నేను పరమాత్మను కాను అనుకుంటున్నావు, నువ్వు పరమాత్మవే. నీవు సాక్షాత్తు సద్గురుదేవుడు ఉపదేశించే మార్గమే ఇది. ఉపదేశం అంటేనే అది. అంటే సమీపమున, దేశము అంటే ఆ ప్రదేశం ఏది, నీ స్వరూపము. వాస్తవంగా దాని అంతరార్థం అదే. కాబట్టి బ్రహ్మ మొదలుకొని స్థావరం వరకు ఏ పదార్థములు ఉన్నాయో, ఏ సుఖభోగాలు ఉన్నాయో అవి అన్నీ తుచ్చములు. అవి కాకి మలమునందువలే అసహ్య బుద్ధి, దాన్ని అసహ్యించుకోవాలా. కాబట్టి బ్రహ్మలోక సుఖమును కూడా తృణం వలె ఇక్కడ చెప్తున్నాడు కింద, తృణము వలె తుచ్చముగా చూచుటయే వైరాగ్యం కదా. మనకేదైనా సత్కారం చేస్తే, మనకేదన్నా వస్తువులు ఎవరిని ఇస్తే అని తీసుకుంటాం మనం ప్రేమతోని. వా
ఏం గ్రేట్, నాకు ఇంత సత్కారం జరిగింది ఇక్కడ, ఈ విధంగా జరిగింది అని మన లోపల ఒకటి అహంకారం అనేది వస్తుంది ప్రతి వాళ్ళకైనా కానీ మనకు అట్లా అనిపిస్తుంది. అవన్నీ ఉత్తయే. ఎన్ని వస్తు సముదాయములు, ఎన్ని భోగములు, ఎన్ని అనుభవించిన భోగభాగ్యాలు అవన్నీ తుచ్చములు అనేటువంటి భావన మనకు ఉండాల. అంటే లోకములే ఇప్పుడు మంచి మంచి లోకములు పొందాలంటే మహర్షులు పొందలేదు ఎందుకొరకు ఉన్నారు కదా. మన ఇప్పుడు జమదగ్ని మహర్షి కానీ, వ్యాసులు కానీ, సరకస నందనాథులు కానీ ఎందరో మహానుభావులు ఈ సంసార మార్గమును త్యజించి మాతా గారులు కూడా ఉన్నారు కదా. చూడాలా ఉన్నది, ఎందరో ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తలేదు కానీ మాతాజీలు కూడా ఎందరో ఉన్నారు. కాబట్టి ఈ సంసార లంపడలో పడి జీవితమంతా వ్యర్థం చేసుకొని మనము ఏ పదాన్ని పొందటానికి మనం వచ్చినమో, మన నిజరూపాన్ని తెలుసుకుంటానికి వచ్చినమో అది మర్చిపోయి మళ్ళీ జన్మ పరంపరలకు లోను కాకూడదని ఈ శ్లోకములో చెప్పేటువంటి భావము. ఇప్పుడు మనకు సమయమైంది. 71 శ్లోకం వరకు ఇంతవరకు చెప్పుకున్నాం మనం ప్రారంభించి. ఒక 7 అయింది, టైం అయింది, ఇంతకీ అవకాశం వచ్చింది చెప్పిండ్రు. స్టాప్.